నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు పుష్యమి కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి తిథి. రేపు పూర్తిగా స్వాతి నక్షత్రం రాత్రి 3:44 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శుభం యోగం రాత్రి 5:30 వరకు, తదుపరి శుక్లయోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 6:10 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:59 నుండి 8:47 వరకు, అమృతకాలం సాయంత్రం 5:47 నుండి రాత్రి 7:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం మధ్యాహ్నం 12:10 చంద్రాస్తమయం రాత్రి 11:42 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు, మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:32 నుండి 9:09 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు. రేపు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి దుర్గాదేవి ఆరాధన చేస్తారు. వైధృతి పర్వకాలం, వైధృతి మహాపాతకాలం రేపు మధ్యాహ్నం 12:08 నుండి సాయంత్రం 5:48 వరకు ఉంటుంది. రవి చంద్రగ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 17:54 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 3:27 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. వక్ర బుధ రవి గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 5:06 ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో ఒకే 8:40 ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో బుధగ్రహ కక్షలో బుధుడు రవి గ్రహానికి సమీప స్థానానికి చేరుకుంటాడు. 116 రోజులకు ఒకసారి ఏర్పడే ఈ ప్రక్రియలో కొన్ని రోజుల పాటు బుధగ్రహం మనకు కనిపించదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.